హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టి రాజా సింగ్ లోధ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక బలమైన వివాదాస్పదమైన నాయకుడిగా పేరు పొందారు. ఆయన తన తీవ్రమైన హిందుత్వ అనుకూల వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలు మరియు దూకుడు స్వభావంతో తరచుగా వార్తల్లో నిలుస్తారు. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. టి రాజా సింగ్ లోధ్ 1977 ఏప్రిల్ 15న హైదరాబాద్లోని గోషామహల్లో టి నావల్ సింగ్ రామీబాయి దంపతులకు జన్మించారు. వీరు లోధా రాజపూత్ సమాజానికి చెందినవారు. ఈ సమాజం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో ఉంది. తన విద్యకు సంబంధించిన వివరాలు పెద్దగా అందుబాటులో లేనప్పటికీ ఆయన సాధారణ ప్రజలతో మమేకం కావడంలో మరియు వారి సమస్యలను అర్థం చేసుకోవడంలో తనదైన శైలిలో ముందుంటారు. రాజకీయాల్లోకి రాకముందు రాజాసింగ్ కుటుంబం మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉండేది. ఆయన సతీమణి ఉషాబాయి కూడా ఈ కళారంగంలో నిపుణురాలు. ఈ నేపథ్యంలో గోషామహల్ ప్రాంతంలోని స్థానిక ప్రజలతో, ముఖ్యంగా విగ్రహాల తయారీలో ఉన్న వారితో ఆయనకు బలమైన సంబంధం ఏర్పడింది. రాజాసింగ్ తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. 2009లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరపున మంగళహాట్ కార్పొరేటర్గా గెలుపొందారు. 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్గా పనిచేశారు. 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు రాజాసింగ్ బీజేపీలో చేరారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్పై 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే కావడం విశేషం. తెలంగాణలో బీజేపీ పార్టీ విప్గా కూడా ఆయన పనిచేశారు. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ పార్టీ ఆయనను నియమించింది. రాజాసింగ్ తన రాజకీయ జీవితంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆయన తీవ్ర హిందుత్వవాదిగా, ముఖ్యంగా గోరక్షణ, లవ్ జిహాద్, మత మార్పిడులకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు. మతపరమైన ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు తరచుగా వివాదాలకు దారితీశాయి. ప్రవక్త మహమ్మద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు 2022లో బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే 2023లో ఆ సస్పెన్షన్ను ఎత్తివేసింది. ర్యాలీలు, ఊరేగింపుల సమయంలో పోలీసులతో వాగ్వాదాలు, నిబంధనలను అతిక్రమించినందుకు ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనపై 83 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, వివాదాస్పద ప్రసంగాలు చేయడం, అల్లర్లు, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, హత్యాయత్నం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే చాలా కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో తన అసంతృప్తిని తెలియజేస్తూ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గంలో బలమైన పట్టును కలిగి ఉన్నారు. ముఖ్యంగా హిందూ ఓటర్లు, యువతలో ఆయనకు గణనీయమైన మద్దతు ఉంది. ఆయన హిందీ, ఉర్దూ భాషల్లో మంచి పట్టు కలిగి ఉండడం, ధూల్పేట వంటి ప్రాంతాల్లో లోధా సమాజం, వలస వచ్చిన హిందూ జనాభాతో ఆయనకున్న సంబంధాలు ఆయన విజయానికి దోహదపడ్డాయి. తన నియోజకవర్గ సమస్యలపై, ముఖ్యంగా స్థానిక విగ్రహాల తయారీదారుల సమస్యలపై ఆయన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. మొత్తంగా టి రాజాసింగ్ లోధ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించడం, హిందుత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం వల్ల ప్రశంసలు, విమర్శలు రెండింటినీ ఎదుర్కొంటున్నారు. రాజాసింగ్కు పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హత్య బెదిరింపులు వచ్చాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆయన దూకుడు స్వభావం, వివాదాస్పద వ్యాఖ్యలు, హిందుత్వ పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయనను తెలంగాణ రాజకీయాల్లో ఒక విలక్షణమైన, సుపరిచితమైన నాయకుడిగా మార్చింది. ఇది ఆయనను బలమైన వ్యక్తిగా, బ్రాండ్గా సృష్టించడంలో సహాయపడింది. వినాయక చవితి, శ్రీరామ జయంతి వంటి పండుగల నిర్వహణలో, హిందూ సాంప్రదాయాల పరిరక్షణలో చురుగ్గా పాల్గొనడం ద్వారా తనను తాను హిందూ ధర్మ పరిపాలకుడిగా చాటుకున్నాడు. ధూల్పేట్లో విగ్రహాల తయారీ సమస్యల గురించి గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ తన నిబద్ధతను చాటుకున్నాడు. హిందుత్వ, గోరక్షణ, లవ్ జిహాద్, మత మార్పిడుల వంటి సున్నితమైన అంశాలపై నిర్భయంగా, గట్టిగా మాట్లాడడం ద్వారా హిందుత్వవాదులలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రసంగాలు తరచుగా వివాదాస్పదమైనప్పటికీ ఆయన అనుచరులు హిందుత్వ మద్దతుదారుల నుండి బలమైన మద్దతు పొందుతున్నారు.